ఎద్దు కథ. ది ఆక్స్ స్టోరీ. ఒక పచ్చని అడవిలో ధీరజ్ అనే ఓ పెద్ద ఎద్దు ఉండేది. ఆ రోజు అది అలసటగా ఉంది. అందుకే ఒక పెద్ద ఆకుపచ్చని మామిడి చెట్టు కింద చాలా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటోంది. అదే చెట్టుపై కొమ్మలపై చెంచల అనే చురుకైన కోతి ఆడుకుంటోంది. చెట్టు కింద ధీరజ్ కదలకుండా మౌనంగా ఉండటం చెంచలకు నచ్చలేదు. అయ్యో, అంత ప్రశాంతంగా ఉంటే ఎలా? కాస్త ఆట ఆడదాం అని అనుకుంది చెంచల. వెంటనే కిందకు చూస్తూ చిన్న చిన్న మామిడి పండ్లు, ఆకులు ఎద్దుమీద వేయడం మొదలుపెట్టింది. ధీరజ్ కళ్ళు తెరవలేదు. కనీసం ఒక్కసారైనా కోతిని చూసి మాటకాని, కోపంగా ఒక చిన్న శబ్దం కాని చేయలేదు. అది తన శాంతాన్ని కోల్పోలేదు. ఏంటిది, ఈ పెద్ద జంతువుకు కోపం రావట్లేదా అనుకుంటూ చెంచల మరింత చిరాకు పడింది. దాంతో మరింత పెద్దగా పండ్లు, కాయలు గురిపెట్టి వేయడం మొదలుపెట్టింది. కొద్దిసేపటికి ఆ అడవిదారిలో నుండి అడవి కుక్కల గుంపు ఒకటి పరిగెత్తుకుంటూ వచ్చింది. అవి ఆకలితో చాలా కోపంగా ఉన్నాయి. చెట్టుపై అల్లరి చేస్తున్న చెంచలను చూడగానే కుక్కలు ఒక్కసారిగా పెద్దగా మొరిగాయి. ఆ శబ్దం అడవి అంతా వినిపించింది. భయంతో వణికిపోయిన చెంచల ఏమాత్రం ఆలస్యం చేయకుండా చెట్టు పైభాగానికి ఎవ్వరికీ అందనంత ఎత్తుకు పరిగెత్తి ఎక్కిపోయింది. ధీరజ్ మాత్రం ప్రశాంతంగా అలాగే ఉంది. కుక్కలు మాత్రం కోతిపైనే అరుస్తున్నాయి. ఈ గందరగోళం అంతా చూసిన చెంచలకు అప్పుడే తన తప్పు అర్థమైంది. మౌనంగా తలదించుకుని కిందకు దిగింది. ధీరజ్ నిశ్శబ్దంగా ఉండటం బలహీనత కాదు, అది గొప్ప శక్తి అని గ్రహించింది చెంచల. ఆ శాంతమే ధీరజ్ను అనవసరమైన గొడవ నుండి కాపాడింది. ఆమె ఇక ఎవరినీ ఆట పట్టించకుండా మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది.